అందరికీ నమస్తే నల్లా. వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ. ఎట్లున్నారు అందరూ? మంచిగున్నారా? నేనైతే మంచిగున్నానుల్లా. ఇయాలాంటి ముచ్చట్లు పొద్దున్న నుంచి ఇప్పటిదాకా ఏమేమైనా షురువు చేద్దాం. షురువు చేసుకుంటే ముందుగా ఎంఆర్ మీడియా తెలంగాణ ఛానల్ చూస్తోళ్ళందరూ ఒక లైక్ కొట్టురు, షేర్ కొట్టురు. ఎంఆర్ మీడియా తెలంగాణ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందిండ్రి. మీ ఒక్క సబ్స్క్రైబ్ నాకు ఎంతో సపోర్ట్ ఇస్తుంది కాబట్టి జర్ర సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ దోస్తుగాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. చలో పాండి. మరి ఇలా పొద్దుగాల నుంచి ఇప్పటిదాకా ఏమేం వార్తలు వచ్చినాయి, ఏం కథ అనేది ఓ మలక అరుచుకొనొద్దాము. రైట్. లా అండ్ ఆర్డర్ కంట్రోల్ తప్పింది రాష్ట్రంలో. ఘోరమైన పరిస్థితులు ఉన్నాయి, ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. లా అండ్ ఆర్డర్ మీద కొద్దిగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉన్నది, శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉన్నది రేవంత్ రెడ్డి సర్కార్. హోంశాఖకు ఇప్పటి వరకు మంత్రి లేరు. మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు అంటే కనీసం పట్టించుకున్న పాపాన ఓతలేరు. సరైన మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు చేస్తారు, ఏం కథ, పూర్తి స్థాయిలో మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు చేస్తారు, ఏం కథ అని అంటే ఇంతవరకు పట్టించుకున్న పాపాన ఓలే. హోంశాఖకు మంత్రి లేడు. మంత్రివర్గ విస్తరణ అవ్వాల్సింది ఉండే. ఇప్పటికీ రాష్ట్రం ఏర్పడి 17 నెలల పొద్దైతుంది. కీలకమైన 10 శాఖలు రేవంత్ రెడ్డి దగ్గరనే పెట్టుకున్నాడు. నేను విద్యాశాఖ, హోంశాఖ పెట్టుకున్నాడు. హోంశాఖలో రక్షణ కరువైంది. హోంశాఖలో రక్షణ కరువవుడు కాదు, హోంశాఖ పనితీరు మంచిగా లేకపోవడం వల్ల తెలంగాణ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ కంట్రోల్ తప్పింది. ఘోరమైన పరిస్థితులు ఉన్నాయి ఇవాళ. రైట్. ఈ సిచ్యువేషన్ మనం చూస్తూ ఉన్నాము. రాష్ట్రంలో దుర్భరమైన పరిస్థితులు ఉన్నాయి. లా అండ్ ఆర్డర్ కంట్రోల్ తప్పింది. ఎక్కడ పడితే అక్కడ ఘోరమైన పరిస్థితులు చూస్తూ ఉన్నాం. వాటిని నేను నోటితో చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే కొన్ని కమ్యూనిటీ గైడ్ లైన్స్ ఉంటాయి కాబట్టి నోటితో చెప్పదలుచుకోలేదు. మొత్తం మీద కమ్యూనిటీ గైడ్ లైన్స్ పడే అవకాశం ఉంటుంది. లా అండ్ ఆర్డర్ మీదనైతే దృష్టి పెట్టాల్సిన అవసరం ఉన్నది రాష్ట్ర ప్రభుత్వానికి. నేను హోంశాఖ, విద్యాశాఖ మీద దృష్టి పెట్టుండ్రి. ఇక ఆరోగ్య శాఖ ఉన్నదా అంటే ఉన్నది, లేదా అంటే లేదు అన్నట్లు అయిపోయింది పరిస్థితి. కానీ ఉచిత విద్య, వైద్యం, అట్లనే రక్షణ ఉండాలి, శాంతి భద్రతలు ఉండాలి. ఈ 3 మంచిగుండి సౌలతులు అన్ని విధాల మంచిగుంటే ఆ రాష్ట్రం అభివృద్ధి బాటలో పయనిస్తుంది, అభివృద్ధి పదంలో ముందుకు పోతుంది. సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు 2 బ్యాలెన్స్ చేసినప్పుడే, ఎటు ఎక్కలు తక్కలు కాకుండా బ్యాలెన్స్ చేసినప్పుడే ఆ రాష్ట్రము, ఆ దేశము అభివృద్ధి పదంలో ముందడికి పోతుంది. లా అండ్ ఆర్డర్ పట్టించుకోవాలి. శాంతి భద్రతలు అడుగంటినాయి. శాంతి భద్రతలు పాతాళానికి తొక్కబడ్డాయి అనేది మాత్రం వాస్తవము. జరుగుతున్న అఘాయిత్యాలు, ఘోరాలు చూస్తే ఇంత మాత్రం తెలంగాణలో. రైట్. ఇక ఎండలు దంచుకొడతా ఉన్నాయి. ఒక్కొక్క జాగల నిజామాబాద్ ఇటువంటి ఏరియాలల్లో 45 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతాయి. జర జాగ్రత్తలు వహించుండ్రి. ఇయ్యల్ల వడ్లకుప్పల మీద, మహబూబాబాద్ జిల్లాలో వడ్లకుప్ప మీద ఒక రైతన్న 55 సంవత్సరాల ఒక రైతన్న వడ్ల ఆరబోసుకుంటా, వడ్ల ఎండబెట్టుకుంటా వడ్లకుప్ప మీదనే జీవిడిచిండు. అక్కడ కనీసం తాగడానికి నీళ్లు లేవాట, రెస్ట్ తీసుకుందామని టెంట్లు లేవాట. ఇక పొద్దున్న దాకా రైతన్నకు ఏం పని ఉంటుంది? ఆడ వడ్లు నేర్పుకుంటా, కళ్ళాలలో పోసిన ధాన్యం ఏదైతే ఉంటుందో అది దున్నుకుంటా కాళ్ళతోని అటు ఇటుకి ఎగిలించుకుంటూనే ఉంటాడు. కాబట్టి ఇలా పాపం ఆ రైతు జీవిడిచిండు. అట్లనే చాలా మంది మొన్న 3 రోజులలో 19 మంది వడదెబ్బతోని జీవిడిచిండ్రు. జర జాగ్రత్తలు తీసుకోండి. ఎండలలో తిరిగేటోళ్ళు ఎవరైనా ఉంటే, ఇంట్లో ఉంటేనే దగడొస్తా ఉన్నది. ఇక ఎండల పనికి పోయేటోళ్ళ పరిస్థితి అయితే ఇంకా దారుణం ఉన్నది. కాబట్టి జాగ్రత్తలు వహించాల్సిన అవసరం ఉన్నది. జర సల్లబూట 10 లోపే మన పని ఉంటే కంప్లీట్ చేసుకోండి. మన పొద్దున్న 4:30, 5 దాటినాక ఆ పని ముంగటేసుకోండి. ఇక అర్జెంట్ ఉంటే తప్ప బయటికి వెళ్ళొద్దు. వెళ్ళినా కూడా తగిన జాగ్రత్తలు తీసుకోండి. నీళ్లు మంచిగా తాగుండ్రి. పానీయాలు ఎక్కువ తీసుకోండి. అంటే నీళ్లు, ఇట్లాంటి జ్యూస్లు, కొబ్బరి బొండాలు ఇట్లాంటివి ఎక్కువ తీసుకోండి. ఇక మనకు నిమ్మకాయ షర్బత్ దొరుకుతుంది. ఇప్పుడు నిమ్మకాయలు కూడా అగ్గి పిరమైనవి అట్లా కాదు, కానీ మొత్తం మీద ఊళ్ళల్లో అంటే నిమ్మకాయలు దొరుకుతాయి. జర షర్బత్ అన్నది ఆగిపోరి, జర సల్లబుట్ట అన్నది ఆగిపోరి. ఇట్లా అవతలకు పోంగా జర జాగ్రత్తలు అయితే తీసుకోర్రి. ఆరోగ్యాన్ని కాపాడుకున్న వాళ్ళు అవుతారు. 45 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు పెరుగుతున్న పొల్యూషన్కి అనుగుణంగా, పొల్యూషన్ కారణంగా ఉష్ణోగ్రతలు పెరుగుతూ ఉన్నాయి. భూధార్మికత పెరుగుతూ ఉన్నది. డిహైడ్రేట్ అయిపోతూ ఉన్నారు. మొత్తం మీద ఇట్లాంటి పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తలు తీసుకోండి. ఇక ఇయ్యాలటి వార్తలు ఏంది, ఏం కథ? రైట్. ఇయ్యాలటి వార్తలు ఏంది, ఏం కథ అనేది మనం ప్రధానంగా చూసినట్లయితే పాకిస్తాను ఇంకో ఘాతుకానికి వడిగట్టింది. ఇంకో ఘాతుకం ఏమంటే, ఇక్కడ జర్నలిస్టులు ఎవరైతే ఉంటారో ఆ జర్నలిస్టులకు ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ లాగుతూ ఉన్నారట. మేము సైన్యం నుంచి ఫోన్ చేస్తూ ఉన్నాం, మేము సైన్యంలోకి ఇలా చేస్తూ ఉన్నాం అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ లాగే పని చేస్తూ ఉన్నారట.
జర్నలిస్టులకు, భారత జర్నలిస్టులను టార్గెట్ పెట్టి, భారత జర్నలిస్టులకు గురిపెట్టి వాళ్ళు ముందడికి పోవాలని చూస్తున్నారు అనేది అయితే ఇక్కడ కనబడతా ఉన్నది. జర్నలిస్టులను టార్గెట్గా చేసుకొని జర్నలిస్టులకు కాల్ చేస్తూ ఉన్నారు. ఒక్క నిమిషం. రైట్, జర్నలిస్టులను టార్గెట్ చేసుకొని వాళ్ళు వివరాలు అడిగే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు పాక్ మీద భారత్ కాల్పుల విరమణ అన్నది. ఆఖరికి విజయం మనం విజయబావుట ఎగిరేసే టైంకు పానకంలో పుడకలాగా, శంభులో శంసలాగా ట్రంప్ దూరి శాంతి ఒప్పందాలు చేస్తా, అవి చేస్తా, ఇవి చేస్తా అని చెప్పేసి ఇలా ఎట్లా చేసిరంటే ఆఖరికి మోడీ వెనకకు తలొగ్గేటట్టు చేసిండ్రు. మోడీ ఎందుకు అంతగానే భయపడ్డాడంటే ఈవీఎం ట్యాంపరింగ్ల ముచ్చట బయటకు వస్తుంది, అందుకే మోడీ బాగా భయపడ్డాడనే అంశాలు కూడా తెర మీదకి వస్తూ ఉన్నాయి. మరి ఈవీఎం ట్యాంపరింగ్ల కథ ఏంది, ఈ లెక్కేంది, కార్ఖాన్ ఏంది, నిజంగానే ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందా అన్న అంశాలు ఇప్పుడు భయాన్ని పుట్టిస్తూ ఉన్నాయి. అందుకనే మోడీ తలొగ్గి మనం విజయబావుట ఎగిరేసే సందర్భంలో కూడా, మనం విజయాన్ని ముద్దాడబోతున్న సందర్భంలో కూడా అంతమంది వీర జవాన్లు వీరమరణం పొందిండ్రు, 5 మంది వీర జవాన్లు అయ్యిండ్రు, వీరమరణం పొందిండ్రు, చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొన్నారు. అందరు పోయిన పైలట్లు అందరూ తిరిగి సురక్షితంగా వచ్చినది సంతోషించదగ్గ విషయం. కానీ కాల్పుల విరమణ అన్న తర్వాత కూడా కాల్పులు జరిపింది. ఆ కాల్పులలో 2 జవాన్లు వీరమరణం పొందిండ్రు. అయితే ఈ అయిపోతుందన్న క్రమంలో భారత్ కాల్పుల విరమణను అంగీకరించింది. అయిపోయింది ఇక కథ. కాల్పుల విరమణను అంగీకరించే వరకు ప్రపంచ దేశాల ముంగట ఇప్పుడు మొన్నదాకా నేనేం చెప్పినానోళ్ళ పాకిస్తాన్ ఇక పొడి చేయాలి, ఏమన్నా చెయ్యాలి, అబ్బా మేము కూడా గల్లా ఎగిరేయాలి, పాక్ భూభాగంలోకి భారత జవాన్లు ఎంటర్ అయినరు, ఉగ్రవాద స్థావరాలను మట్టు పెట్టినరు, అట్లా ఇట్లా అని చెప్పేసి వాళ్ళు గొప్పలు చెప్పుకోవడానికి నాకు ఇష్టం లేదని చెప్పేసి పాకిస్తాన్ ఎంత ఘాతుకానికైనా వడిగడుతుందని చెప్పినాం. పాక్ ఏం చేసిందంటే ట్రంప్ దగ్గర పోయి కాలాబారానికి పోయింది. ఇక కాలాబారానికి పోగానే మోడీకి ట్రంప్ ముచ్చట చెప్పిండు. ట్రంప్ ముచ్చట చెప్పంగానే మోడీ తలొగ్గిండు, మోడీ తల ఊపిండు. ఎందుకు ఊపిండు అనేది మాత్రం క్లారిటీ తెలియదు. భారత పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో దేశ రహస్యాలు తెలుసుకునేందుకు కోవట్టులు ఉంటారా, లేకపోతే వీళ్ళు ఉంటారా, వీళ్ళు అధికారులు ఆర్మీలో కూడా కొంతమంది అధికారులు ఉన్నారు, ఆ అంశాలను చేరవేసేందుకు, దేశ రహస్యాలు చేరేసేందుకు అని మొన్నటిదాకా ముచ్చట్లు వచ్చినాయి. కొంతమందిని అరెస్టు కూడా చేసిందన్నారు. ఇట్లాంటి అంశాలు అన్నా నడిచినాయి. మొత్తం మీద జర్నలిస్టులను టార్గెట్ చేసుకొని జర్నలిస్టులకు పాకిస్తాన్ నుంచి కాల్ చేస్తూ ఉన్నారట. రక్షణ శాఖ అధికారులమంటూ ఆపరేషన్ సింధూర్కు సంబంధించిన విషయాలు సేకరించేందుకు పాకిస్తాన్ గూఢాచారులు ప్రయత్నిస్తున్నారని పేర్కొన్న భారత్ నిఘా వర్గాలు అని చెప్పేసి ఈడ వార్త చూస్తూ ఉన్నాం. రైట్, అందాల భామల కోసం ఇక అందాల పోటీలు చూడు పిన్నమా అన్నట్లు మొత్తం మీద ఇలా అందాల పోటీల కోసం రేవంత్ రెడ్డి పోతే ట్రాఫిక్ ఆగుతుంది. వచ్చిన కొత్తలు ఏం చెప్పిండోళ్ళ మన రేవంత్ సారు, నేను సామాన్య మానవుని లెక్క పోతా, సామాన్య జనాల లెక్క పోతా, రోడ్డు మీద నేను పోతే ట్రాఫిక్ ఆపాల్సిన పని లేదు, వాళ్ళ టైం వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళ టైం అసలే వేస్ట్ చేయొద్దు అని చెప్పేసి చెప్పిండు కదా అప్పట్లో. ఇవాళ సార్వారు పోతుండ్రంటే జూబిలీ హిల్స్ గడీల నుంచి, జూబిలీ హిల్స్ ప్యాలెస్ నుంచి సార్వారు బయలుదేరిండ్రంటే జూబిలీ హిల్స్ చెక్ పోస్ట్ కాడికి వెళ్ళి ఇక్కడ మొదలు పెడితే ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ దాకా గంటల కమానం ట్రాఫిక్. సారు వారు తయారవు, ఎప్పుడైతే పల్లపుల్లు వేస్తారో ఆ పల్లపుల్లు వేసిన కాడికి వెళ్ళి ఇక్కడ ట్రాఫిక్ ఆపుతారన్నట్టు. నేను ట్రాఫిక్ ఆపను, నాకు అసలు ట్రాఫిక్ ఆపడే వద్దు, సామాన్య మానవులు లెక్క పోతా, నేను జెట్ పైలట్లో పోవచ్చు కానీ మొత్తం మీద ఒక సాధారణ టికెట్ మీద పోతా అని చెప్పేసి చెప్పిండు రేవంత్ రెడ్డి సార్. మాట్లాడిండు. ఆయన మాట్లాడిన దానికి ఇప్పుడు చేసేదానికి అంత విరుద్ధం. చెప్పేదానికి చేసేదానికి పొంతలేదు. సరే సార్ వారి కోసం ఆపిందంటే అది వేరు. ఇలా అందాల భామలందరూ అడిగి పోయిర్రు. ఏడికి? నాగార్జున సాగర్ పోయిండ్రు, బుద్ధ భవనాన్ని పరిశీలించిండ్రు, అట్లనే నాగార్జున సాగర్ పోయిండ్రు. ఇక నాగార్జున సాగర్ పోతాన్రు అని చెప్పేసి రోడ్డు మీద ట్రాఫిక్లు మొత్తం ఆపేసిరట. అందాల భామల కోసం ట్రాఫిక్ ఆపేంత కర్మ పట్టింది రాష్ట్రానికి. ఇలా చూసిండ్రా, వాళ్ళు చాలా వివిఐపీలు కదా, ఇంపార్టెంట్ పని మీద పోతుర్రు కదా. ఈడ వీళ్ళందరూ ఇంపార్టెంట్ పనుల మీద పోయేటోళ్ళందరూ పనులు ఆపుకొని అందాల భామల కోసం ఆగాలి. వాళ్ళు గంటల తరబడి మొత్తం మీద ట్రాఫిక్ ఆపుతారు. ఈ కథ ఉన్నది. ఊరంతా ఒక పాట అయితే ఊర విసుకది ఇంకొక పాట అన్నట్టున్నది. లేదు మన రేవంత్ రెడ్డి సార్ది. అందాల భామల నాగార్జున సాగర్ ట్రిప్ కోసం ట్రాఫిక్ ఆంక్షలు. ఇబ్రహీంపట్నంలో విఐపీ మూవ్మెంట్ అని వాహనాలను ఆపేసిన పోలీసులు. నేను ముఖ్యమంత్రిని పోగానే నాకు ఆపద్దు, నేను ముఖ్యమంత్రిని పోతానా నాకు ఆపద్దు అని చెప్పిన ఆయన ఇలా అందాల భామల కోసమే ట్రాఫిక్. స్పెషల్ సమీక్షలలో మరి ఇంతగానం ఇంట్రెస్ట్ ఏందో మనకు తెలియదు కానీ స్పెషల్ అంటే స్పెషల్ సమీక్షలు. ఆ సమీక్షలలో పాల్గొంటారు, ఆ అందాల భామల పోటీలలో పాల్గొంటారు, ఆడ కూసుంటారు, మంచిగా వీక్షిస్తారు, చప్పట్లు కొడతారు, కేరింతలు కొడతారు, రాష్ట్ర ప్రయోజనాల మీద మాత్రం దెబ్బ కొడతారు.
అలా సప్పట్లే వాళ్ళు ఎన్నిసార్లు సప్పట్లు కొడితే అన్నిసార్లు రాష్ట్ర ప్రయోజనాల మీద దెబ్బ పడుతుందని తెలుసుకోవాలి. ఇక్కడ ఇబ్రహీంపట్నంలో విఐపి అని చెప్పేసి విఐపి ఆంక్షలు అని చెప్పేసి ట్రాఫిక్ని ఆపేసిండ్రట. ఈ కథ అడిగేటోళ్ళు లేరుగా, మాదే రాష్ట్రం, మమ్మల్ని అడ్డుకునేటోళ్ళు ఎవరు, మమ్మల్ని ఆపేటోళ్ళు ఎవరు అని ముచ్చట తెర మీదకి వచ్చింది. ఈ పరిస్థితి ఇక్కడ చూస్తూ ఉన్నాం. పరిస్థితి అదుపు తప్పడంతో ప్రభుత్వం మీద తీవ్ర అసహనం వ్యక్తం చేసిన వాహనదారులు అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తూ ఉన్నాం. రైట్. ఇక ఈ కాంగ్రెస్ నాయకుడు జగ్గారెడ్డి సార్ అయితే అసలు మనసున పడతలేదు. ఇక సార్కి మొత్తమే మనసున పడతలేదు. ఎట్లా అంటే ఘోరమైన పరిస్థితులు ఉన్నాయి. బూతులు మాట్లాడుతూ ఉన్నారు. ప్రెస్ మీట్లు పెట్టి వీళ్ళు నేను కౌంటర్ ఇచ్చినా, ఎందుకు కౌంటర్ ఇచ్చినా, రైతు భరోసా రాకపోతే ప్రెస్ మీట్ పెట్టకపోతురి, రైతులు బాధలు పడుతుంటే ప్రెస్ మీట్లు పెట్టకపోతురి, 6 గ్యారంటీలు అందకపోతే ప్రెస్ మీట్లు పెట్టకపోతురి, ఇలా మీ ప్రెస్ మీట్లు పెట్టడానికి గల కారణం ఏంది సారు అని చెప్పేసి ఇలా పదం అంటే అర్థమైంది అని చెప్పేసి అడుగుతా ఉన్నాడు జగ్గారెడ్డి. ఆ పదం నా నోటితో నేను పలకలేను, అందుకే ఈ వార్త స్కిప్ చేస్తా ఉన్నా. రైట్. ఇక పూణేలో డామినస్ ముందు పాలస్తీనాకు సపోర్ట్ చేస్తూ నిరసన, పాకిస్తాన్కు సపోర్ట్ చేస్తున్నారు అనుకోని దాడి, పూణేలో పాలస్తీనాకు మద్దతుగా డామినోస్ బైకాట్ అంటూ నిరసన, గాజాలో సైనిక కార్యకలాపాల కోసం ఇజ్రాయిల్ దళాలకు డామినోస్ ఆహారాన్ని అందించింది అంటూ నిరసన, పాలస్తీనాకు మద్దతు తెలుపుతుంటే పాకిస్తాన్కు అనుకొని దాడి చేసిందట. పాలస్తీనాకు మద్దతు తెలుపుతుంటే మొత్తం మీద అది పాకిస్తాన్కు మద్దతు తెలిపినని చెప్పేసి వాళ్ళ మీద దాడి చేసిరట. తెలుసుకోవాలి కదా సార్, వాళ్ళు తెలుసుకొని దాడులు చేయడం అది అసలు తప్పు. దాడులు చేయడం అనేది తప్పు. ఈ దాడుల లక్షణాలను కొనసాగిస్తున్నది ఎవరో, ఈ దాడుల ధర్మాన్ని కొనసాగిస్తున్నారో ఎవరో తెలియదు. కానీ మొత్తం మీద ఒకరి మీద ఒకరు విచక్షణ రహితంగా దాడి చేయడం అనేది తప్పు. అది అకారణంగా మళ్ళీ వాళ్ళ అపోహలకు పోయి ఏమంటారు కదా, ఆపోయే మోపాయే అని అది అంటారు కదా, మొత్తం మీద అపోహలకు పోయి అపోహలతో ఈ కార్యక్రమాలకు పోతే మంచిగా ఉండదు. రైట్. ఇక నేను కౌన్సిలర్గా గెలిచినప్పుడు ఈటెల రాజేందర్ చదువుకుంటున్నాడు, రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జగ్గారెడ్డి, వెంకటరెడ్డిల ముందు నువ్వెంత ఈటెల రాజేందర్, కాంగ్రెస్ నాయకుడు జగ్గారెడ్డి అని చెప్పేసి జగ్గారెడ్డి ఈటెల రాజేందర్కు కౌంటర్ల మీద కౌంటర్లు ఇస్తాను. ఈటెల రాజేందర్ మొన్న మాట్లాడినరు, తుగ్లక్ లెక్క చేయకు అని చెప్పేసి నిన్న మాట్లాడినరు. ఇక నిన్న మాట్లాడినాక జగ్గారెడ్డి సార్ ప్రెస్ మీట్ పెట్టినరు. బాజాప్తా ఈటెల రాజేందర్ను తిట్టేటందుకే నేను ప్రెస్ మీట్ పెట్టినా అని చెప్పేసి నిన్న మాట్లాడారు. తిట్టాల్సిందంతా తిట్టిండ్రు. ఇక తగుదునమ్మా అనుకుంటా మళ్ళీ ఈటెల రాజేందర్ మళ్ళీ తిట్టిండ్రు. అలా మళ్ళీ ఈటెల రాజేందర్ తిట్టగానే మళ్ళీ జగ్గారెడ్డి మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టిండు. ఇక ఈటెల రాజేందర్ కోసం జగ్గారెడ్డి ప్రెస్ మీట్ పెడతాడు, రేవంత్ రెడ్డిని తిట్టడానికి ఈటెల రాజేందర్ మాట్లాడతాడు అన్నట్టు అయిపోయింది కథ. ఇక ఈడ సరే మాట్లాడుతూనే వాస్తవాలైనప్పుడు జగ్గారెడ్డి కలగజేసుకొని మరి ఎవరి దగ్గర మార్కులు, మొన్న కూతురు నిశ్చితార్థానికో లేకపోతే కొడుకు నిశ్చితార్థానికో పోయిందంట మన జగ్గారెడ్డి సార్ వల్ల. కొడుకు నిశ్చితార్థానికో కూతురు నిశ్చితార్థానికో పోయిండ్రు కదా, మొన్న చూసినాం. జపాన్కి వెళ్ళి రాచి రాగానే ఆడికే పోయిండ్రు. మరి ఆ విశ్వాసం ఏమన్నా చూపెడతానరా జగ్గారెడ్డి సార్ తెలియదు. మొత్తం మీద ఆ రోజు మనం చూసినాం, చేతులు బట్టి గుంజకుండ్రి, ముఖ్యమంత్రిని చేతులు బట్టి గుంజకుంది అని చెప్పేసి జగ్గారెడ్డి సారే మైకులు అనౌన్స్మెంట్ చేస్తా ఉన్నాడు. సరే అది ముచ్చట పక్కకు పెడితే మరి ఎందుకు ఈటెల రాజేందర్ మీద ఇంతగానం ఫైర్ అవుతా ఉన్నారు జగ్గారెడ్డి అనేది తెలియదు. మరి ఏంది ఏం కథ అనేది మనకు రానున్న రోజులలో తెలుస్తుంది. ఇవి 2 ప్రెస్ మీట్లే కదా, ఇంకా జర ముంగడి వంగ తెలుస్తుంది. ఇక మా అమ్మ దుర్గామాత ఫోటో పక్కనే ఇందిరాగాంధీ ఫోటో పెట్టి పూజించేదట. ఇప్పుడు దేవతతోని సమానం ఇందిరాగాంధీ అని చెప్తాడు జగ్గారెడ్డి. ఇలా 8 గంటలకు జాతిని ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏదైతే ఆపరేషన్ సింధూర్ కార్యక్రమం ఉన్నదో, ఆపరేషన్ సింధూర్ కార్యక్రమం తర్వాత 8 గంటలకు జాతిని ఉద్దేశించి మాట్లాడనున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. మరి ఏం చెప్తారో చూద్దాం. పాక్ మీద కాల్పుల విరమణ ఎందుకు ప్రకటించినరో చూద్దాం, ఎవరు ఏ అంశాలు మాట్లాడిరో చూద్దాం, ట్రంప్ ఏ ముచ్చట్లు చెప్పినరో చూద్దాం. ఈ అంశాలన్నీ మనం చెప్పుదాం పోతా ఉంటే. ఈ పరిస్థితి ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇక విరాట్ కోహ్లీ ఏమంటారు రిటైర్మెంట్ ప్రకటించిండ్రోల్లా, మ్యాచ్కు రిటైర్మెంట్ ప్రకటించిండ్రు. అది చాలా బాధ అనిపించింది. అభిమానులు అయితే చాలా బాధలో ఉన్నారు. ఇక మా యుద్ధం కేవలం ఉగ్రవాదులపైన మాత్రమే, మా యుద్ధం పాకిస్తాన్ ఆర్మీపై, పాకిస్తాన్ ప్రజలపై కాదు, డీజీఏఓ ఎయిర్ మార్షల్ ఏకే అని చెప్పేసి భారతి అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తూ ఉన్నాం. తెలంగాణ ఆర్టీఐ కమిషనర్గా 4 నియామకం. ఆర్టీఐ కమిషనర్లుగా బోరెడ్డి అయోధ్య రెడ్డి, పివి శ్రీనివాసరావు, ప్రవీణ్ దేశాల భూపాల పేర్లను ఖరారు చేసిన తెలంగాణ ప్రభుత్వం అని చెప్పేసి. ఇప్పుడు బోరెడ్డి అయోధ్య రెడ్డి అనేట ఆయన ఆడ పిఆర్ఓగా ఉన్నారు సెక్రటేరియట్లా. ఇక్కడ పివి శ్రీనివాసరావు అనేట ఆయన బిగ్ టీవీలో ఆయన యాంకర్గా చేస్తారు. ఇక మొత్తం మీద వాళ్ళను తెలంగాణ కమిషనర్లుగా
బోరెడ్డి అయోధ్య రెడ్డి, పివి శ్రీనివాసరావు, ప్రవీణ్ దేశాల భూపాల పేర్లను ఖరారు చేసింది తెలంగాణ ప్రభుత్వం. మొన్నొకసారి తిరస్కరించిండ్రు. ఇవి కమిషనర్లుగా ఎంచుకోదగ్గ పేర్లు కాదు అని చెప్పేసి, వ్యక్తులు గారు అని చెప్పేసి మొన్నొకసారి తిరస్కరించిండ్రు. కానీ ఇప్పుడు మళ్ళా ఈ కమిషనర్లుగా నియామకం చేసిర్రు. మొన్న ఒక అంశం మీద తిరస్కరించారు అని చెప్పేసి రాష్ట్ర సమాచార కమిషనర్లుగా అని చెప్పేసి ఒక 7 పేర్లు పెట్టిర్రు. 7 పేర్లలో ఇప్పుడు కమిషనర్లుగా నియమించిన వాళ్ళు ఈయన 4 పేర్లు ఇచ్చిండ్రు. రైట్ ఆ వార్త. ఇక ఏక్ నారీ సబ్పే భారీ అన్నాడు. సబ్పే భారీ అని ఒక మహిళ అందరికంటే గొప్ప కాంగ్రెస్ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అని చెప్పేసి, అందరికంటే గొప్ప అని చెప్పేసి ఆమె మాట్లాడిర్రు. ఇక మరి ఎట్లా మాట్లాడారు ఏం కథ తెలియదు. రైట్. ఇక దివాలా తీసింది రాష్ట్రం, ఆగమైంది రాష్ట్రం, కుప్పగోలింది రాష్ట్రం, అప్పులు ఇత్తలేరు రాష్ట్రానికి, ఆగం చేస్తారు రాష్ట్రాన్ని, దొంగల లెక్క చూస్తారు రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజాప్రతినిధులను దొంగల లెక్క చూస్తారు, చెప్పులు మోసుకపోయేట లెక్క చూస్తారు అని అంటే ఇలా అంగు ఆర్భాటలతోని నియామక పత్రాలు ఇచ్చేటందుకే లక్షలు ఖర్చు పెడతా ఉన్నారు. మన ఇరిగేషన్ శాఖలో వాళ్ళకు నియామక పత్రాలు ఇవ్వడానికి ఇప్పటికీ 5 సార్లు వాయిదా వేసుకుంటా వైరు ఇదివరకు ఇస్తలేరట వాళ్ళకు. ఇరిగేషన్ శాఖలో, నీటిపారుదల శాఖలో పైసలు మాత్రం మస్తు దుబారా చేస్తూ ఉన్నారు. ఇప్పుడు నాకు టైం లేదని చెప్పేసి వాయిదా వేసుకుంటానే పోతానే ఉన్నాడు రేవంత్ రెడ్డి తప్ప వాళ్ళకు నియామక పత్రాలు ఇచ్చిన పాపాన పోతలేరు. పోయిన ప్రభుత్వం ఇచ్చినట్టు నియామక పత్రాలు అంగు ఆర్భాటలతో కాకుండా, మీటింగ్లు పెట్టుకోకుండా, టెంట్లు వేసుకోకుండా నార్మల్గా వాళ్ళకు పంపిరి నియామక పత్రాలు, పోస్టులు పంపిరి, లేకపోతే పిలిచి ఒక్కొక్కరిని ఇయ్యండ్రి ఉన్నదే కదా. ఇలా అంగు ఆర్భాటలతోని అరచేతుల వైకుంఠం చూపెట్టినట్లు పోయిన ప్రభుత్వంలో ఇచ్చిన జాబ్ నోటిఫికేషన్లకు ఇప్పుడు నియామక పత్రాలు ఇచ్చేసి, పోయిన ప్రభుత్వంలో ఇచ్చిన జాబ్ నోటిఫికేషన్లు ఎగ్జామ్ పెట్టి రిజల్ట్ ఇచ్చి ఇవన్నీ చేస్తే ఇప్పుడు నియామక పత్రాలు టెంట్లు వేసుకొని ఎల్బీ స్టేడియంలో పెట్టుకొని లేకపోతే పెద్ద ఎత్తున నిర్వహించుకోవాలని చూస్తూ ఉన్నారు. వాళ్ళు నిర్వహించుకోవాలని చూస్తూ ఉన్నారు. ఇప్పుడు పెద్ద ఎత్తున నిర్వహించాల్సినది ఏమున్నది? ఇప్పుడు ఆడ మీటింగ్ పెడతారు, మీటింగ్ పెట్టిన తర్వాత సమావేశం ఏర్పాటు చేస్తారు, సమావేశం ఏర్పాటు చేసిన తర్వాత ఇక అచ్చ రేవంత్ రెడ్డి అన్న మోపుకు కథం ఇలా సార్కు పనితీరుతలేదట, 5 నిమిషాలు కూడా తీర్వాటం లేదట, ఇయ్యరంట నియామక పత్రాలు అని చెప్పేసి వాళ్ళు చేతుల్లో పడుతున్న పరిస్థితి ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇరిగేషన్ శాఖలో దుబారా ఖర్చులు, ఒక స్టేజీ ఒక సభ వాళ్ళకి నియామక పత్రాలు ఇవ్వడానికి దాదాపు 25 లక్షల రూపాయలు వృధా చేస్తూ ఉన్నారు ప్రజాధనం. ఇప్పుడు ఒక్క సభకి 25 లక్షల రూపాయలు వృధా చేస్తా అంటే ఇంకా మిగిలిన వాటికి ఎన్ని లక్షల రూపాయలు వృధా చేసిండ్రు చెప్పాల్సిన అవసరం ఉన్నది కదా. ఇట్లా సమావేశాలు అంటారు, సభలు అంటారు. నీటిపారుదల శాఖలో ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులతో కబడ్డీ ఆడుతున్న ప్రభుత్వం సీఎం చేతుల మీదుగా నియామక పత్రాలు ఇస్తామంటూ 5 సార్లు వాయిదా వేసిండ్రు. నాకు వీలు పడదంటూ డేట్లు ఇచ్చి మరి వాయిదా వేస్తున్న రేవంత్ రెడ్డి కార్యక్రమం షెడ్యూల్ అయిన ప్రతిసారి 5 లక్షలు ఖర్చు చేసిన ప్రభుత్వం ఉద్యోగాలు సాధించి కూడా నిరుద్యోగులుగా మిగిలిపోయామని అభ్యర్థుల ఆవేదన. ఇవి లెక్కల ప్రకారం బయటకు వచ్చిన గినిగానం అయితే ఇంకా మిగతా ఇంకెన్ని కావాలి చెప్పురు. అయ్యో సారు మీకు 5 నిమిషాలు గల నియామక పత్రాలు మీరు ఇచ్చేది 100 మంది ఉంటే అక్కడ ఎంతమంది ఉంటే 600 మంది ఉంటే 600కి ఇయ్యరు కదా, 600 మందికి ఇయ్యరు కదా. ఒక 2-3 స్టేజ్ మీదకి పిలిపించి చేతులు పెట్టి 2 ముచ్చట్లు మాట్లాడిపోతారు. అంటే ఇలా తిట్టడానికి ఏమీ లేవు, ప్రసంగించడానికి ఏమీ లేవు, మేము ఇచ్చినామని చెప్పేసి గొప్పగా చెప్పుకోవడానికి ఏమీ లేవు. కాబట్టి ఇలా ఇరిగేషన్ శాఖలో ఆ పోస్టులు ఇచ్చేదానికి ఆపుతున్నా. పాపం వాళ్ళు మేము ఉద్యోగం సాధించినామన్న సంతోషం కూడా లేకుండా పోయింది మాకు, మేము ఉద్యోగం సాధించిన సంతోషం కూడా లేకుండా పోయింది. ఇలా ముఖం ఎత్తుకొని తిరగలేకపోతా ఉన్నాం, జాబ్ వచ్చినా కూడా నిరుద్యోగులుగానే మిగిలిపోయినామని చెప్పేసి ఆ ఇరిగేషన్ శాఖలో నియామక పత్రాలు పొందాల్సిన వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉంటే బాధ అనిపిస్తూ ఉన్నది. ఇలా 5 నిమిషాలు టైం దొరకలే సార్ మీకు అందాల పోటీల మీద 2 సార్లు సమీక్షలు ఏర్పాటు చేసినావు, 2 గంటలు 2 సార్లు సమీక్షలు ఏర్పాటు చేసినావు. 5 నిమిషాలు నియామక పత్రాలు ఇచ్చేటందుకు టైం ఉంటలేదా మీకు? 5 నిమిషాలు నియామక పత్రాలు ఇచ్చిపోవడానికి ఆ టచ్ ఇట్టి అత్తున్న పోతున్న రామశిల్క అన్నట్టే ఉంటుంది కదా. ఎవరు దంచమన్నారు గంటలు, ఎవరు తిట్టుమన్నారు పోయిన ప్రభుత్వాన్ని, అట్లా స్పీచ్లు దంచకుండా వచ్చి నియామక పత్రాలు ఇచ్చుకొని పోతే అయిపోతుంది కదా. పెట్టినప్పుడల్లా 5 లక్షల ఖర్చట, పెట్టినప్పుడల్లా 5 లక్షల ఖర్చట, 5 తాపలు ఎగ్గొట్టిరు. ఇప్పుడు వాళ్ళు బిక్కు అనుకుంటే ఎదురు చూస్తూ ఉన్నారు. ఎప్పుడు డ్యూటీలలో జాయిన్ కావాలి, మెరిట్ మార్కులు సాధించినాము అయిపోయింది, ఎప్పుడు డ్యూటీలలో జాయిన్ కావాలి, ఎప్పుడు అపాయింట్మెంట్ డేట్ మనదని చెప్పేసి వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. ఇదివరకు నియామక పత్రాలు ఇవ్వలేదు. ఇట్లా చేసినాక దుబారా ఖర్చు కాదా చెప్పుండ్రి. వీళ్ళు అందాల పోటీల కోసం 200 కోట్లు అంటాం, అది 500 కోట్లు అయిందట. ఏదైనా రైతు పండుగ అని పెడతావు హైదరాబాద్లో ఫ్లెక్సీలకే కొన్ని 100 కోట్లు అవుతాయి, పేపర్ అడ్వర్టైజ్మెంట్లకు 100 కోట్లు అవుతాయి,
ఇట్లా ఊరూరుకు రైతు భరోసా పైసలు ఇచ్చినాము, రైతు రుణమాఫీ చేసినామని అయిన రైతుల పేర్లు ఫ్లెక్సీల మీద కొట్టించేందుకు 28 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి సిద్ధమైంది. ఒక గ్రామం చొప్పున ఇన్ని కోట్లు వేసుకొని 28 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి సిద్ధమైంది. వీడికి సిద్ధమవుతుంది. ఇగో ఇట్లా దుబారా ఖర్చు చేస్తుంది. అంటే ఢిల్లీకి పోయేస్తారు. అత్తున్న పోతున్న రామచిలుక అన్నట్లు పోయింది చేసింది ఏముండదు. మంత్రివర్గ విస్తరణ అంటే అది లేదు, ఏమైనా పెట్టుబడులు పట్టుకొచ్చిరంటే అది లేదు. మొన్న ఐఐటికి సంబంధించి 6,500 సీట్లు పెంచాలని 6,500 కోట్ల రూపాయలు అది చేయాలని చెప్పేసి అది చేస్తే ఇలా తెలంగాణ రాష్ట్రానికి అది తీసుకొని రాలేరు, ఆ కళాశాల తీసుకొని రాలేరు. ఇట్లా పోతాండు అత్తాండు తప్ప తెలంగాణ రాష్ట్రానికి ఒరిగేది ఏమీ లేదు. ఇప్పుడు ఈడ నియామక పత్రాలు అయితే ఈటెల రాజేందర్ నిన్న మొన్న ఇయ్యల్లా ప్రెస్ మీట్ పెట్టి లేకపోతే ఏదైనా కార్యక్రమంలో మాట్లాడినప్పుడు కొన్ని ముచ్చట్లు మాట్లాడుతూ ఉన్నాడు. రేవంత్ రెడ్డి మీద తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే రేవంత్ రెడ్డికి పరిపాలన చేతనైతే లేదా ఆగం చేస్తూ ఉన్నాడు, తెలంగాణ ప్రజలను అడవి చేస్తూ ఉన్నాడు, అధ్వానం చేస్తూ ఉన్నాడు, ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిండి ఇలా అడిగితే మర్రేసి తన్ని తను చూస్తూ ఉన్నాడు అని చెప్పేసి చాలా ముచ్చట్లు తిడతా ఉన్నాడు. అయితే పిసిసి అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ఏం మాట్లాడతారు ఆ అంశాల మీద? సారు మీరు విమర్శిస్తే విమర్శించుండ్రి, ఈటెల రాజేందర్కు దీటైన సమాధానం లేదు, నువ్వు ఇత్తలేదని ఎట్లా చెప్తావు? ఈటెల రాజేందర్ మేము అన్ని ఇస్తున్నాం, లేదు మేము అందరికీ రుణమాఫీ చేసినాం, మేము పంటలు కొంటా ఉన్నాం, లేకపోతే మేము మంచి పాలన అందిస్తా ఉన్నాం, పిచ్చి తుగ్లకు అని ఎట్లా కంపారిజన్ చేస్తారు అని చెప్పేసి మీరు తిట్టాలనుకుంటే తిట్టుండ్రి. ఇలా కులంతోనే ఏం పదంలో నాకు చెప్పుర్రి. పిసిసి అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ముందుగా మీరు ముదిరాజు కులమా లేకపోతే రెడ్డి కులమా అని చెప్పేసి ప్రశ్నిస్తూ ఉన్నారు. ఆయన కులం క్లారిటీ ఇస్తే మీరేం చేస్తారు చెప్పుండ్రి. ఆయన కులం క్లారిటీ ఇచ్చినంటే వ్యక్తిగత దూషణలకు దిగాలే, వ్యక్తిగత విమర్శలకు దిగాలే, వ్యక్తిగతంగా క్యారెక్టర్ అసాసినేషన్ చెయ్యాలి, ఇబ్బందికరమైన పరిస్థితులకు గురి చేయాలి, గింతే. ఇంతకు మించి ఏముండదా సార్ మీ మైండ్లో? మీరు ఎంచుకున్న అస్త్రం అదేనా? మీరు పోతున్న పోకడేదైనా, మీరు పోతున్న విధానం అదేనా? ఇక మీరు రెడ్డియా లేకపోతే మీరు ఏంది అని చెప్పేసి క్లారిటీ ఇవ్వమని అంటాడు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్. మరి ఇట్లెందుకు అడిగినావు సార్ అంటే సమాధానం ఉండదు ఆయన దగ్గర. చెప్పగలుగుతారా అధ్యక్షుల వారు? ఈటెల రాజేందర్ రెడ్డి గారు చాలా మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ఏ కులం ఆయనకే స్పష్టత లేదు. మీకున్నది కదా సార్ స్పష్టత. ఈటెల రాజేందర్ గౌరవనీయ ఎంపీలు గారు వీళ్ళ క్లారిఫై చేయాలా, ఆయన ముదిరాజ్ కులానికి చెందిన వ్యక్తి, రెడ్డి కులానికి చెందిన వ్యక్తి. రైట్. ఈ కులం ప్రస్తావన ఎందుకు వస్తుంది, ఈ కులం కుంపటి ఎందుకు వస్తుందో నాకైతే అర్థమైతే లేదు. ఇక పిసిసి అధ్యక్షుల వారి ఈ అంశం మీద సమాధానం చెప్పాలి. ఇలా ఈటెల రాజేందర్ అడిగిన ప్రశ్నలకు సమాధానం లేక ఇట్లా మాట్లాడతారా, ఏం మాట్లాడాలనో అర్థమైతే లేదు అనేది మాత్రం క్లారిటీ లేదు. అప్పుడే అన్నారు నోట్ల నాలుక లేని వ్యక్తిని పిసిసి అధ్యక్షుడిగా చేయాలని రేవంత్ రెడ్డి చూస్తూ ఉన్నాడు. రేవంత్ రెడ్డి ఏ మాట చెప్తే ఆ మాట వినేటట్టు పిసిసి అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ పేరును సూచించారనే ముచ్చట్లు కూడా తెర మీదకి వచ్చినాయి. ఇలా కులానికి ఈటెల రాజేందర్ మాట్లాడిన దానికి సంబంధం ఏంది? ఈటెల రాజేందర్కు కౌంటర్ ఇవ్వాలి కానీ ఈటెల రాజేందర్ దానికి ఈయన కులం గురించి ప్రస్తావన తీయాల్సిన అవసరం ఏందో నాకైతే అర్థమైతే లేదు. రైట్. ఇక మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఫ్లాట్లను కబ్జా చేసిన కాంగ్రెస్ నాయకులు జిల్లా కేంద్రంలోని తిలక్ నగర్ గీతా మందిర్ వద్ద తమ ప్లాట్లను గోదావరి కనికి చెందిన కాంగ్రెస్ కార్పొరేటర్ కబ్జా చేసిండ్రని బాధితుల ఆందోళన. గంతే ఆంబొక్క పొక్క రామక్క ఆంబొక్క గిదే ఉన్నది కదా కాంగ్రెస్ పార్టీ నాయకులది. ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులది వచ్చిన కాడి నుంచి భూదోపిడి, ఎవరు అలకగా దొరుకుతారు, ఎవరి కాయిదాలు చక్కగా లేవు, ఎవరి లావాని పట్టాలు ఉన్నాయి, ఎవరి అన్ని మంచి పట్టాల కిందికి చేసుకోవాలి, ఎవరి భూములను మన చుట్టాల పేరు మీదకి మలపించుకోవాలి, ఎవరి భూములను మనం కబ్జా పెట్టాలి, ఏ చెరువులను కబ్జా పెట్టాలి, ఏ కుంటలను కబ్జా పెట్టాలి, తెల్లార వరకల్లా సమట్టం చేసి పెట్టాలి, కొన్ని వందల వేల ట్రాక్టర్ల మట్టి పోసి. ఇదే కథ కదా వాళ్ళది. వాళ్ళు రూపాయి కూడా పెట్టుకొని కొనుక్కున్న ప్లాట్లు సారు. ఇలా ప్లాట్లను మొత్తం మీద కబ్జా పెడితే ఏమవుతుంది మీకు చెప్పుర్రి? వాళ్ళ ఉసురు తగులుతుంది కదా అనవసరంగా. ఇక దేశవ్యాప్తంగా మళ్ళీ తెరుచుకున్న 32 విమానాశ్రయాలు అని చెప్పేసి భారత్ పాక్ కాల్పుల విరమణ కారణంగా ఈ విమానాశ్రయాలు మళ్ళీ తెరుచుకున్నాయి. రైట్. ఆ విమానాశ్రయాలు మనం చూసినాం. రేవంత్ రెడ్డి ఒక సైకో, ఎవరు చెప్పినా వినడు, ఇష్టం వచ్చినట్టు నిర్ణయాలు తీసుకుంటాడు, సైకోలాగా అని చెప్పేసి ఈటెల రాజేందర్ మళ్ళీ మాట్లాడి పెద్ద మార్పు వస్తుందని చెప్పి నీకు అధికారం కట్టబెట్టింది, పేన మీద నుంచి పూలబెట్ట అవుతుంది, ఎందుకు ఇట్లా ఆలోచిస్తున్నారు అని చెప్పి చాలాసార్లు మాట్లాడితే ఆయన ఇంకింత రెచ్చిపోయి అన్న మాట ఏంటంటే, ఎవరు చెప్పినా వినను నేను, నాకు నేనే నిర్ణయం తీసుకుంటా, పక్కా కూల కొట్టవలసిందే,
మొత్తం బుల్డోజర్లు పెట్టవలసిందే, అడ్డమచ్చిలోని బుల్డోజర్ కింద తొక్కవలసిందే, కూలగొట్టవలసిందే. ఇది ఆయన స్టేట్మెంట్. రైట్. మొత్తం మీద ఈటెల రాజేందర్ మళ్ళొకసారి రేవంత్ రెడ్డి మీద తిరుగుబాటు చేసిందని చెప్పుకోవాలి. వడదెబ్బతోని వడ్ల కుప్పపైనే రైతు మృతి. మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలం పోచంపల్లి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రంలో వడ్లు ఆరబోస్తుంది. నేను చెప్పిన కదా ముందుగానే ఎండలు బాగున్నాయి, వడదెబ్బలు తాకుతామని జాగ్రత్తలు తీసుకోవాలి. కానీ రైతుల పరిస్థితి మరో దారుణం వల్ల 20 రోజులైనా 30 రోజులైనా ధాన్యం కళ్ళాలలో పోసినా కూడా కాంటాలు పెట్టిన పాపాన పోతలేరు. మొన్నొక రైతు వడదెబ్బతోని గుండెపోటుతోనో వడదెబ్బతోనో మొన్నొక రైతు కూడా వడ్ల కుప్ప మీదనే కుప్పగూలిపోయిండు. బాధ అనిపించలేదా సారు? 2-3 రోజులలో కాంటా పెట్టిండ్రు సారు, బారదాన్లు ఇయ్యండ్రి, టార్పాలిన్ కవర్లు ఇయ్యండ్రి, అకాల వర్షాలకు తడుపుతా ఉన్నాయి. ఎందుకు ప్రభుత్వం పట్టించుకుంటలేదు? ఎందుకు ప్రభుత్వం మొద్దు నిద్ర వీడుతలేదు? ఇంతగానో వ్యతిరేకత వస్తున్నప్పటికి కూడా మొద్దు నిద్ర వీడి దయచేసి వడ్లను కొనాలి. మా ఎంఆర్ మీడియా తెలంగాణ తరపున రైతుల పక్షాన పోరాడుతున్నాం, ప్రశ్నిస్తున్నాం. కంపల్సరీ పోసినాక 2-3 రోజుల వ్యవధిలల్లా మీరు ప్రతి ధాన్యపు గింజను కొనాల్సిన బాధ్యత సర్కార్ మీద ఉన్నది. ఇప్పుడు ఇంకా డబల్ బాధ్యత ఉన్నది. ఎందుకంటే రైతు భరోసా పైసలు ఇవ్వలేరు, రైతు రుణమాఫీ చేసిన వాళ్ళకి చేసిరు, చేయని వాళ్ళకి చేయలేరు. 2 విడతల రైతు భరోసా పైసలు ఎగ్గొట్టిండ్రు, రైతులను తీవ్రమైన మోసానికి గురి చేసిండ్రు. టయానికి కాలువల ద్వారా నీళ్ళు ఇయ్యలేదు, కాళేశ్వరం ఎండిపోయింది, కూలిపోయిందని చెప్పిండ్రు. ఇలా కాలువలు నింపలే, చెరువులు నింపలే, వాగులు నింపలే, రిజర్వాయర్లు నింపలే. అట్లా ఇంకా ఎండాకాలం వచ్చింది, మండు టెండల్లో భూగర్భ జలాలు అలగంటిపోయినాయి. ఆ అడుగంటిన భూగర్భ జలాలతోని బోర్లు వారక గ్యాప్ ఇచ్చుకుంటా, ఆ గ్యాప్ ఇచ్చిన బోర్లతోని వరుస తల్లు పెట్టుకుంటా, ఒక తడి ఇటు వారితే ఇంకో తడి ఇంకో మడికి వారిపించుకుంటా వాళ్ళు ఇలా గింజ పంట తీసుకొచ్చుకున్నారు, కళ్ళాలలో పోసుకున్నారు. మిగిలినదంతా ఆల్రెడీ కొట్టుకపోంగ మిగిలిందంతా. ఇలా రైతుల ధాన్యం కొనాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద లేదా? సర్కార్ మీద లేదా? పట్టింపు లేదా? రైతుల గురించి పట్టించుకోరా? రైతుల బాధలు వినరా? ఎద్దేడ్చిన వ్యవసాయం, రైతేడ్చిన రాజ్యం బాగుపడదని చెప్పిండ్రు కదా. ఇలా రైతు నేర్పిస్తా ఉన్నారు, ఎద్దు నేర్పిస్తా ఉన్నారు. ఎట్లా బాగుపడుతుందని అనుకుంటాను మీరు? పైసా రొటేషన్ అవుతుందా మార్కెట్లో? రైతులు రూపాయి ఖర్చు పెడతాన్రా? రూపాయి ఖర్చు పెట్టడానికి వెనక ముందు అవుతారు కదా రైతులు. ఇలా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు కదా రైతులు. రైతన్నల గోడు పట్టదా? రైతులు ఏం పాపం చేసుకున్నారు? ఇలా తెలంగాణలో పుట్టడమే, ఈ కాంగ్రెస్ ఏలుబడిలో ఉండడమే రైతులు చేసుకున్న పాపమా? ఇంత దుర్మార్గమా? ఇంత నీచమా అని చెప్పేసి తెలంగాణ సమాజం ప్రశ్నిస్తూ ఉన్నది. ఇలా తెలంగాణలో రైతుల వడ్లు కొన్న పాపాన పోతలేరు. 500 రూపాయల బోనస్ అన్నారు కదా సారు. పండించిన ప్రతి క్వింటా ధాన్యానికి ఇలా బోనస్ కాదు, కనీసం మద్దతు ధర పెట్టి కొనుండ్రి సార్లు. కనీసము ఆ దళారులకు అమ్ముకునేందుకు అవకాశం ఏంటంటే అట్లా కొర్రీలు, ఇట్లా కొర్రీలు ఈ కథ వేసుకుంటా పోతా ఉన్నాడు రేవంత్ రెడ్డి. ది సక్కదనాల పాలన అని చెప్పేసి మెచ్చుకొని మెడల మీద వేసుకుంటున్నారు. మా అయ్య మంచోడు బంగారం అని చెప్పేసి ఇట్లా ఇరుతా ఉన్నారు శైలు. ఇది పరిస్థితి. రైతులను పట్టించుకోండి. రైతు దీవనార్తి పెడితే 10 కాలాల పాటు పచ్చగుంటారు. రైతు దీవనార్తులు ఇస్తే 10 ఏళ్ల పాటు చల్లగుంటారు. ఇలా రైతులు ఏ రైతు చూసినా సాపిచ్చిన రైతే కానీ సాపియ్యని రైతు లేడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా. ఈవెన్ ఈ కాంగ్రెస్ పార్టీలో ఉన్న రైతన్నలు కూడా ఇలా ఇందిరమ్మ ఇండ్లు కాంగ్రెస్ పార్టీ నాయకులకే, పథకాలు కాంగ్రెస్ పార్టీ నాయకులకే అని ఇచ్చుకుంటూ పోతున్నాం. ఆ హయాంలో అట్లా ఇయ్యలే, అందరికి ఇచ్చుకుంటా పోయినరు. ఈవెన్ ఈ కాంగ్రెస్ రైతులు కూడా ఇలా సాపించుకుంటా పోతా ఉన్నారు. ఇది దృష్టిలో పెట్టుకొని మెదలాల్సిన అవసరం ఉన్నది. ఇక రాజ్భవన్లో తెలంగాణ గవర్నర్ జిషదేవ్ వర్మతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ. దేశంలో నెలకొన్న తాజా పరిస్థితులపై చర్చించే అవకాశం. హైదరాబాద్ భద్రత విషయంలో తీసుకుంటున్న చర్యలను గవర్నర్కు వివరించనున్న సీఎం రేవంత్ రెడ్డి అని చెప్పేసి. ఏ విధంగా చర్యలు తీసుకున్నావు సారు? అందాల పోటీల కోసం 5,000 మంది జనాలతోని, అందాల పోటీల కోసం 5,000 మంది జనాలను, 5,000 మంది పోలీసులను భద్రత ఏర్పాటు చేసినా అని చెప్పు, అయిపోతుంది. ఇగో ఇట్లా ఈ కట్టుదిట్టమైన భద్రతలు తీసుకున్నామని చెప్పు. అందాల పోటీల కోసం ఎవరైతే వాళ్ళు వచ్చిండ్రో, అందాల భామలు వచ్చిండ్రో వాళ్ళకి 5,000 మందితోని బందోబస్తు ఏర్పాటు చేసినామని చెప్పు. టెస్ట్ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన విరాట్ కోహ్లీ అని చెప్పేసి ఈడ వార్త. భావోద్వేగానికి లోనైన అమరవీరుడైన మహమ్మద్ ఇంతియాజ్ కుమారుడు ఇమ్రాన్ రజా నా తండ్రి ధైర్యవంతుడు అని చెప్పేసి పాకిస్తాన్ కాల్పులు జరిపింది కదా. ఆ కాల్పుల్లో బిఎస్ఎఫ్ సబ్ ఇన్స్పెక్టర్ ఎండి ఇంతియాజ్ పార్థివ దేహానికి అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరిపించిండ్రు. వాళ్ళ కుమారుడు మాట్లాడిండ్రు, నాలాగా ఏ కొడుకు కూడా తన తండ్రిని కోల్పోకుండా పాకిస్తాన్ గట్టి దెబ్బ కొట్టాలి, పాకిస్తాన్ మీద గట్టి చర్యలు తీసుకోవాలని చెప్పేసి. ఇంకెక్కడ చర్యలు? అయిపోయింది. పాక్ మీద కాల్పుల విరమణ ప్రకటించింది. వచ్చిండు కదా ట్రంప్ పానకంలో పుడకలాగా, చెంబులో చెంచలాగా ఇట్లా
మొత్తం మీద వచ్చి ఎక్కడిదక్కడ వేసేసిండు, అయిపోయింది. భారత్ విజయం తన ఖాతాలో వేసుకోకుండా చేసిండు ట్రంప్ అని ముచ్చట్లయితే వినబడతా ఉన్నాయి. మరి ఎందుకు తలొగ్గినరు? ఇప్పుడు 8 గంటలకు, నేను 8 క్లోజ్ చేస్తా, మళ్ళీ మోడీది ప్రసంగం వినాలి కదా మనం, రైట్? ఇక టీజీఐసి పరిధిలో 1,75,000 ఎకరాల భూములను తాకట్టు పెట్టాలని చూస్తున్న రేవంత్ రెడ్డి. అయిపోయింది. ఏం చేస్తాడు? 1,75,000 ఎకరాల భూములు హామ్ బుక్క పెట్టాలని చూస్తూ ఉన్నారు. దాన్ని ప్రైవేటైజేషన్ చేసి వాళ్ళు స్టాక్ మార్కెట్లలో పెడతారట. స్టాక్ మార్కెట్లలో ఈ తెలంగాణ స్టేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని చెప్పేసి ఉంటుంది కదా, అది ఈ పరిశ్రమలు దానికి సంబంధించి మొత్తం మీద మనం ఎక్స్ప్లెయినర్ చేసినాం. దాని మీద ఉంటుంది ఎంఆర్ మీడియా తెలంగాణలో. భూముల మీద పడ్డ రేవంత్ రెడ్డి 1,75,000 ఎకరాల భూమి గోవింద అని చెప్పేసి ఎక్స్ప్లెయినర్ చేసినాం. దానికి సంబంధించిన పూర్తి వివరాలు నేను అందులో పెట్టేసిన. ఏం చేస్తారు, ఏం కథ? 2014వ సంవత్సరంలో టీఎస్ఐఐసి అని చెప్పేసి సంస్థ ఏర్పాటైంది. దీని ఉద్దేశం ఏంటంటే పరిశ్రమలు లేకపోతే ఐటీ సెక్టార్ ఇట్లాంటివి విస్తరించేందుకు దీని పరిధిలో భూములు ఉంటాయి. ఈ భూములు వాటికి వాడుకోవాలి, అమ్మడానికి, తాకట్టు పెట్టడానికి, కుదవబెట్టడానికి మొత్తం మీద తీసుకుపోయి తాకట్టు కుదవబెడతాడట. ఇప్పుడు కొత్తగా స్టాక్ మార్కెట్లలో పెడతాడట. ఎవరికి రూపాయి ఎత్తదో ఎవరికి సారణ ఎత్తదో తెలియని స్టాక్ మార్కెట్లలో కొంట వైపు పెడతాడంట మన రేవంత్ రెడ్డి సార్, రైట్? ఇక హైదరాబాద్లో అదుపు తప్పుతున్న లా అండ్ ఆర్డర్ అని చెప్పిన గంజాయి మత్తులో వ్యక్తిని దారుణంగా హత్య చేసిన గ్యాంగ్ అని చెప్పేసి ఒక వార్త చూస్తూ ఉన్నాం మనం, రైట్? మొత్తం మీద లా అండ్ ఆర్డర్స్ కంట్రోల్ తప్పినాయి. రాష్ట్రంలో ఘోరమైన పరిస్థితులు ఉన్నాయి. ఇక తమిళ హీరో విశాల్కు అస్వస్థత. తమిళనాడు విల్లుపురంలోని ఓ వేదికపై స్పృహ తప్పి పడిపోయిన విశాల్ ఒక్కసారిగా వేదికపై కుప్పగూలిన హీరో విశాల్ను వెంటనే ఆసుపత్రికి తరలింపు అని చెప్పేసి ఇక్కడ వార్త. పాపం ఆయన ఆరోగ్యం ఎందుకో ఈ మధ్యలో బాగుంటలేదు. మొన్న ఒక సినిమా కూడా ఫంక్షన్ రిలీజ్ కార్యక్రమంలో కూడా ఆయన వణికిపోయిండు, షవరింగ్ వచ్చింది, డెంగ్యూ ఫీవర్తో బాధపడుతున్నది అన్నారు. తర్వాత బాగానే అయింది, ఆరోగ్యం కోలుకున్నది అన్నారు. మళ్ళీ ఇప్పుడు ఒక్కసారిగా విల్లుపురంలోను వేదిక మీద స్పృహ తప్పి పడిపోయిండు. ఇక వైద్యుల నిర్లక్ష్యంతో మాతా శిశు కేంద్రంలో పసికందు మృతి. జగిత్యాల జిల్లా పెడగపల్లి మండలం సుద్దపల్లికి చెందిన రాజు జోష్న దంపతులకు శనివారం బాబు జన్మించిండు. దీంతో ఆదివారం శిశువు అనారోగ్యంతో ఉండడంతో మెరుగైన వైద్యం అందించాలంటే ప్రైవేట్ ఆసుపత్రికి తరలించమని తల్లిదండ్రులను సూచించిన డాక్టర్, ఇక డ్యూటీ డాక్టర్ శిశువును ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే పరిస్థితి విషమించడంతో తిరిగి మాతా శిశు కేంద్రానికి తరలించే సమయంలో మరణించిన శిశువు అని చెప్పేసి ముందుగాల చెప్పొచ్చు కదా. పరిస్థితి బాగాలేదు, ఏం చేస్తాను, పట్టించుకుంటట్లేదా? ఆరోగ్య వ్యవస్థను ఎందుకు గాలికి వదిలేసిండ్రు? ఎంతమంది పసికందుల ప్రాణాలను తీసుకుంటారు? గవర్నమెంట్ దవాఖానంటే ఒకనాడు నేను రాను బిడ్డ సర్కారు దవాఖాన కాడ నుంచి వెళ్ళిపోయిన 10 ఏళ్ళు పోతే సర్కారు దవాఖానికే పోవాలన్న పరిస్థితులు వచ్చినాయి. ఇలా మళ్ళీ నేను రాను బిడ్డ సర్కారు దవాఖాన కనే కథ అయింది. మొన్న చూసినాం కదా మనం ములుగులో మంత్రులు రోడ్ షో కార్యక్రమం, భూభారతికి సంబంధించి రోడ్ షో కార్యక్రమం పెట్టుకుంటే జీవిడిచిన బిడ్డని ఇట్లా పైకి లేపి మాకు న్యాయం చేయండి సార్లు అని చెప్పేసి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క, మంత్రి కొండా సురేఖ వీళ్ళు పోయిన కాన్వాయి కాడ అది రోడ్ షో ఓపెన్ టాప్ బండి మీద పోయినరు కదా, అశోక లైలాండ్ బండి మీద. ఆ పోయినప్పటికి కూడా పాపం వాళ్ళు పైకి ఎత్తినా కూడా వాళ్ళ బాధ పట్టించుకోలే, పట్టనట్టు వాళ్ళు చూసుకుంటూ వెళ్ళిపోయినరు. ఆ సౌండ్ల మధ్య వాళ్ళ అరణ్య రోదనగానే మిగిలిపోయిందని నేను వార్త చెప్పిన. అట్లనే ఇలా గవర్నమెంట్ దవాఖానాలను పట్టించుకున్న పాపాన పోతలేదు, మెరుగైన వైద్యం అందుతలేరు. మాతా శిశు మరణాల సంఖ్య తగ్గించినప్పుడే ప్రభుత్వ ఆసుపత్రులకు విలువ అనేది పెరుగుతుంది. ఇలా మాతా శిశు మరణాలు ఎక్కువగా పెరుగుతూ ఉన్నాయి. కేసీఆర్ కిట్టితే దాన్ని బంధు పెడతారు, న్యూట్రిషన్ కిట్టితే దాన్ని బంధు పెడతారు. కడుపులో బిడ్డ మంచిగా ఉండాలి, తల్లి మంచిగా ఉండాలని చెప్పేసి కడుపుతోనున్న తల్లికి ఇలా న్యూట్రిషన్ కిట్ ఇస్తే ఆ న్యూట్రిషన్ కిట్ కూడా బంధు పెడతారు. అక్కసుతోని కేసీఆర్ కిట్ కూడా బంధు పెడతారు. కనీసం కేసీఆర్ కిట్టు అవి పుట్టినాక వాళ్ళు వాడుకునే సామాన్లు ఉంటాయి, అవి ఇవ్వకపోతే మీకు అక్కస్తోని మీరు పక్కకు పెట్టిరు. కానీ న్యూట్రిషన్ కిట్ అనే పంపిణీ చేయండి. పేద మహిళలు ఉంటారు, గర్భిణీ మహిళలు తినంద కనీసము అందులో నెయ్యి వస్తుంది, 2 పల్లిపట్టీలు వస్తాయి పెద్దవి, ఇంకా ఏమో వస్తాయి. అవన్నీ మొత్తం మీద ఖర్జూర పండ్లు వస్తాయి, ఇట్లాంటివి ఎన్నో వస్తాయి. ప్రోటీన్కి సంబంధించిన బాదం పప్పులు ఇట్లా పోతే డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ వస్తాయి. కనీసంగా న్యూట్రిషన్ కిట్ అని 2 సార్లు మాతా శిశు మరణాలను తగ్గించిన వాళ్ళు అవుతారు. ఏమో గడ్డి గంగల పోతుంది, వడ్లు వాగుల పోతుంది. మేమైతే అధికారంలోకి వచ్చిన తర్వాత మమ్మల్ని ఎవరు అడ్డుకునేటోళ్ళు, మమ్మల్ని ఎవరు ఆపేటోళ్ళు అన్నట్టు ఉన్నది కథ వీళ్ళది, రైట్? ఇవి ఈడ కనబడుతున్నాయి. ఇక రాష్ట్రంలోనైతే లా అండ్ ఆర్డర్ అయితే ఘోరంగా కంట్రోల్ తప్పిందోళ్ళ ఎవ్వరు అవునన్నా కాదన్నా. ఇక మన రేవంత్ రెడ్డి సారేమో భూముల తాకట్ల మీద పడతా ఉన్నాడు, కానీ ఇంతవరకు వాటిని పట్టించుకున్న పాపాన పోతలేరు, రైట్? ఇక టీజీఐఐసి భూములపై రేవంత్ భారీ స్కామ్ అని చెప్పేసి నేను చెప్పిన కదా,
అది పెద్ద స్కాము. దాదాపు 75 కోట్లకు ఒక ఎకరం అమ్ముకొని 400 ఎకరాలు హెచ్సిఈ భూములు గచ్చిబౌలి గచ్చిబౌలి భూములను అమ్మకం పెడదాము తాకట్టు పెడదామని అనుకున్న వరకు పర్యావరణవేత్తలు శాస్త్రవేత్తలు తిరుగుబాటు లేవనెత్తిండ్రు. వాళ్ళు పోనీయలేదు. ఈ తిరుగుబాటు లేవనెత్తడం వల్ల హెచ్సిఈ భూముల మీద రేవంత్ రెడ్డి వెనకడిగేసిండు. కానీ ఇప్పుడు ఏం చేస్తా ఉన్నాడంటే ఆ 400 ఎకరాలు కాదు, ఇప్పుడు 1,75,000 ఎకరాలకు గురి పెట్టిండు. దాని మీద పెద్ద స్కామ్ చేస్తా ఉన్నారు. రాత్రికి రాత్రే జీవో విడుదల చేయాల్సిన అవసరం ఏంది? ఇంట్లో పెద్ద స్కామ్ లేకపోతే మీరు 400 ఎకరాలను అడ్డుకున్నారు కానీ 1,75,000 ఎకరాలను ఎట్లా అడ్డుకుంటారో చూస్తా. 400 కాడ ఆపిరు కదా బిడ్డ, నా ప్రళయం అనేది ఇక్కడ ఆగది, నేను 1,75,000 ఎకరాల దాకా దాన్ని విస్తరిస్తా అని చెప్పేసి రాత్రికి రాత్రే జీవో ఇచ్చిండ్రు. 1,75,000 ఎకరాల ప్రభుత్వ భూములపై భారీ అప్పుకు రంగం సిద్ధం చేసిండ్రు. 1,00,000 కోట్ల అప్పు లక్ష్యంగా పనిచేస్తున్న రేవంత్ సర్కార్. ఎవరన్నా బిలియన్ ట్రిలియన్ డాలర్ వ్యవస్థగా ఆర్థిక వ్యవస్థగా మనది కావాలనంటే గిట్ల అవుతుందా? అప్పులు చేసుకుంటూ పోతే అవుతుందా? ప్రపంచ దేశాలు మన పోటీ పక్కనున్న ఆంధ్రాతోని కాదు, కోల్కతాతోని కాదు, బెంగళూరుతోని కాదు, అమెరికాతోని మన పోటీ, లండన్తోని మన పోటీ అని చెప్పేసిన రేవంత్ రెడ్డి గారు ఇలా 1,00,000 కోట్ల అప్పే టార్గెట్గా ముందడుగు పోతా ఉన్నారు. రైట్, మొత్తం మీద ఈ ప్రైవేట్ నుంచి పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా మార్చుతూ రహస్య జీవో ఇచ్చిండ్రు. దీనివల్ల ఎక్కువగా అప్పులు పొందుకోవచ్చు, ఎక్కువగా అప్పులు తీసుకోవచ్చు, ఎటువంటి అడ్డంకులు ఉండయి అని చెప్పేసి దాన్ని జీవో రిలీజ్ చేసి నేను చెప్పిన దాని మీద పూర్తిగా. రైట్, ఇవి ఇవాళటి అంశాలు. రేపటి అంశాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు మీరు చూస్తూనే ఉండరు మీ ఎంఆర్ మీడియా తెలంగాణ. చూస్తులందరూ ఒక లైక్ కొట్టురి, షేర్ కొట్టురి. ఎంఆర్ మీడియా తెలంగాణ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శనార్.